ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన వాలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం కొనసాగించే ఆలోచనలో ఉందా లేదా అన్న అంశంపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపత్తి చంద్రశేఖర్, బి విరూపాక్ష లేవనెత్తిన ప్రశ్నకు సాంఘిక సంక్షేమ శాఖ, గ్రామ వార్డు సచివాలయాల శాఖల మంత్రి డోలా బాల వీరాంజనేయులు సమాధానం చెప్పనున్నారు. ఈ సందర్భంగా సభలో జరిగే చర్చల్లో వాలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వ ఆలోచనలు, సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారా, వారి గౌరవ వేతనం పెంపు హామీ నిలబెట్టుకుంటారన్న విషయాలపై చాలా వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడానికి, వారికి అన్ని విధాలా సహకరించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 ఆగస్టులో వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థపై అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా విరుచుకుపడేవారు. దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి మాట మార్చేశారు. వాలంటీర్లను కొనసాగిస్తామని, గౌరవ వేతనాన్ని 10,000కు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పైగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి జూలై 1 నుంచి చేపట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వాలంటీర్లను తప్పించారు. ఇవే అనుమానాలతో రాష్ట్రంలో పలుచోట్ల వాలంటీర్లు ఆందోళన చేస్తున్నారు. సోమవారం విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ కార్యాలయం వద్ద ప్రస్తుతం అధికారంగా విధుల్లో కొనసాగుతున్న పలువురు వాలంటీర్లు నిరసన తెలియజేశారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని, ఎన్నికల ముందు చెప్పిన ప్రకారం గౌరవ వేతనం 10,000కు పెంచాలని డిమాండ్ చేశారు.